హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను దోసకాయ, టమాటా, వేరుశనగ పలుకులు పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. దోసకాయ పచ్చడి అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చింతపండు, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చెప్తాను. స్టవ్ మీద బండి పెట్టాను, అందులో ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆ వేసిన ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. ఈ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసాను, అవి బాగా వేగేలా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు మనం వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి గమ్మున వేగవు కదా, అందుకు వేరుశనగ గుళ్ళు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేగుతున్నాయో. ఇది పచ్చివాసన పోయేలా వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వేరే ప్లేట్లోకి తీసేస్తున్నాం. ఆ తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు ఆ నూనెలో వేసుకోవాలి. వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా అటు ఇటు కలిపి పచ్చివాసన పోయేట్టుగా వేయించుకోవాలి. ఈ టమాటాలు వేగిన తర్వాత కొద్దిగా మనం ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. అదే బాణీలో దోసకాయ ముక్కలన్నీ వేసేయాలి. ఈ దోసకాయలు టమాటా ముక్కలు వేగేటప్పుడు మనం తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా కాకపోయినా కొంచెం వేసుకోవాలి. ఒకేసారి వేసుకున్నా పర్వాలేదు, తర్వాత తీసుకొని మళ్ళీ వేసుకున్నా పర్వాలేదు. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ముక్కలు బాగా మగ్గిపోవాలి. నేను ఈ దోసకాయ అనేది గింజలతోనే కోసాను. గింజలు కూడా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందని నేను అలా గింజలతోనే కోస్తాను. ఆ గింజలతో కోసిన తర్వాత ఈ బాగా దగ్గరికి మగ్గాలి. ఈ బాగా మగ్గేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటే మంచి వాసన వస్తుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఇంకా ముక్క బాగా మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా చల్లారబెట్టాలి. బాగా చల్లారిన తర్వాత వీటిని కలిపి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ పోపుతో తాలింపు వేస్తాను. చల్లారాక మిక్సీ పట్టి తాలింపు వేస్తాను. ఇవి మిక్సీలో వేసాను. దీని తర్వాత ఈ ముక్కలు కూడా వేస్తాను. మిక్సీలో వేసిన తర్వాత ఈ రెండు కలిపి మిక్సీలో వాడేటప్పుడు ఈ చింతపండు రసం వేస్తాను. చూడండి, ఇందులో ఈ చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి. చూడండి, మిక్సీ పట్టాను. అది చక్కగా అంటే మరీ